భద్రము స్వీట్ బాక్స్ పట్టుకొని సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి అఖిలాండేశ్వరి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావగారు ముందు వీళ్ళంతా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. ఈలోపే ఎవరైతే వెంకీ వాళ్ళ చెల్లెల్ని రూమర్ క్రియేట్ చేసిండో వాడిని తీసుకొచ్చి వీళ్ళ ముందుకు తోసేసినప్పుడు వాడు వచ్చి భద్రం మీద పడ్డప్పుడు అరే నువ్వు కూడా వచ్చావా మాతో సెలబ్రేట్ చేసుకుందానికి అని చెప్పేసి భద్రం అంటే లేదన్నా నన్ను తరుముకుంటూ తీసుకొచ్చాడు అని అంటే ఎవరు అని అంటే అప్పుడే వెంకీ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు. తర్వాత వెంకీ వచ్చి ఆ రూమర్ని పట్టుకొని చెప్పు నా చెల్లెలతో ఫోటో క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరు, నా చెల్లెలి ఫోన్ కొట్టేసి ఇదంతా డ్రామా ఆడించింది ఎవరు, చెప్పు 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 అని వాని చెంపలు వాయిస్తూ ఉంటాడు. అప్పుడు వాడు చెప్తానన్నా చెప్తా కొట్టకన్నా కొట్టకు చెప్తా అని చెప్పేసి వాడు బతిలాడుతూ ఉంటే రూమరు అప్పుడు వెంటనే మన భద్రం పేరు చెప్తాడు. భద్రం పేరు చెప్తే భద్రం షాక్ అయ్యి అమ్మో నాకు తెలియదు, నన్ను ఇరికించకు, నాకేం తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి భద్రం భయపడతాను. అప్పుడు అఖిలాండేశ్వరి ఇదంతా చూసి షాక్ తిని తన మనసులో తను ఏమనుకుంటుందంటే భద్రంగాడు కనుక నోరిప్తే అమ్మో నా పొలిటికల్ కెరియర్కే డ్యామేజ్ వచ్చేస్తుంది, అసలే ఇది అమ్మాయి లైఫ్ మ్యాటర్ అని చెప్పి లోపల భయపడతా ఉంటుంది. ఈ భద్రం ఏం నిజం చెప్తాడు, అసలు చెప్పడా వెంకీ నిజం బయట పెట్టిస్తాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.